హాయ్ ఫ్రెండ్స్, మేము ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత రష్గా ఉందో. ఈరోజు సండే కదా, చాలా రష్గా ఉంది. అందరూ చేపలు తీసుకోవడానికి వచ్చినట్లున్నారు. మేము కూడా తీసుకుని ఇంకోండి రొయ్యలు ఈ చేపలు తీసుకున్నాం. ఇప్పుడు మేము బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము చేపలు తీసుకున్న తర్వాత. చూడండి వర్షం అయితే చాలా ఫుల్గా దిగేసింది. ఎంతో వర్షం పడిపోద్దేమో అనుకున్నాం మేమైతే, అందుకని వర్షం పడలేదేమో. మేము ఇగోండి ఈ గుడి దగ్గర కనిపిస్తుంది, టెంట్ వేసింది కదా, అక్కడ వర్షం పడుతుందని చెప్పి అక్కడ ఉండిపోయాము. ఇంకా బీచ్లోకి అయితే దిగలేదు. ఇక్కడ నుంచి ఇంకా బీచ్ని చూస్తున్నాం మేము. ఇవ్వండి మా బాబు అయితే బీచ్లోకి వెళ్దామని అడుగుతున్నాడు వాళ్ళ డాడీని. చూడండి ఎలా చూస్తున్నాడు, బీచ్లోకి అందరూ వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళట్లేదు అన్నట్లు చూస్తున్నాడు వాడైతే. కానీ మేమైతే బీచ్లోకి తీసుకెళ్ళలేదు వాడిని, ఎందుకంటే వర్షం పడుతుంది అనేసి. కానీ వర్షం అయితే పెద్దగా ఏం పడలేదు, కొంచెం లైట్గా ఎక్కువైపోద్దేమో మేము తీసుకెళ్ళదు. వాడిని నేనైతే తీసుకెళ్తాను రానంటే వచ్చాడు, కానీ ఫోటో తీసినా సరే వాడు మమ్మీ బీచ్లోకి తీసుకెళ్ళని అడుగుతున్నాడు నన్ను. వాడు చూపించి మరి ఓకే వెళ్దాం నాన్న అని చెప్పాను నేను వాడికి. చూడండి వాళ్ళ డాడీని ఇప్పుడు కాకా పడతాడు వాడు బీచ్లోకి తీసుకెళ్ళమని. అనుకోండి వాళ్ళ డాడీ వెనక అతను వెళ్తున్నాడు బీచ్లోకి తీసుకెళ్ళమని. వాళ్ళ డాడీ అక్కడికి వెళ్తున్నాడు అని వాడు వెళ్ళిపోతున్నాడు. అనుకోండి అడుగుతున్నాడు, డాడీ బీచ్లోకి తీసుకెళ్ళు అని. చూడండి వెళ్ళమని ఇంకా అడుగుతున్నాడు, కానీ వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళలేదు ఇంకా. చూడండి ఇప్పుడు నేను హాయ్ చెప్పమని చెప్తుందంటే వాళ్ళు హాయ్ చెప్తున్నారు. వాడిని చెప్పమంటే చెప్పలేదు, బీచ్లోకి అంటున్నాడు. చూడండి బీచ్ ఎంత బాగుందంటే, క్లైమేట్ చాలా బాగుంది. ఎందుకంటే ఒక పక్క వర్షం, దానికి వచ్చి బీచ్ దగ్గర అంటే ఇంకా మీకు నేను చెప్పవసరం లేదు ఎలా ఉంటుందో. మా బాబు చూడండి బీచ్లోకి వెళ్ళిపోవడానికి ఎలా ఎక్కేస్తున్నాడు. నన్ను పడిపోతారా అని స్కాకేస్తే పడిపోను ఇలానే నేను దిగాలి అని అంటున్నాడు అటు తిరిగి. మా పాప కూడా ట్రై చేసేస్తుంది ఎక్కిపోవడానికి. చూడండి దిగిపోయింది. బాబు మళ్ళీ ఎక్కేస్తున్నాడు వద్దంటుంటే. చూడండి వచ్చేస్తుంది మా పాప. చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది. చూడండి అక్కడ బీచ్ ఒడ్డున వాలీబాల్ ఆడుకుంటున్నారు, భలే ఉంటుంది కదా అలా ఆడుకుంటే. ఇక్కడేమో కబడ్డీ ఆడుతున్నారు వీళ్ళు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. మేము కూడా చిన్నపిల్లలతో వెళ్ళడం వల్ల అంత ఏం ఎంజాయ్ చేయలేదు, కానీ పర్వాలేదు ఎంజాయ్ అంటే అలా. వీళ్ళైతే చాలా బాగా ఆడుకుంటున్నారు. ఒక పక్క బీచ్ ఎంజాయ్మెంట్ అండ్ వాలీబాల్ రెండు అయిపోతున్నాయి వాళ్ళవి. చూడండి క్లైమేట్, దానికి వచ్చి క్లైమేట్ కూడా చాలా బాగుంది. వీళ్ళు కబడ్డీ ఆడుకుంటున్నారు. ఓకే మేము ఇంకా బయలుదేరేద్దామని చెప్పాను, వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి బాయ్ చెప్పేస్తున్నారు మా హస్బెండ్ బీచ్కి. ఓకే బాయ్ బాయ్.